హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హ్యాండ్ ఛానల్. నీట్ యూజీ 2026 రీనీట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ పేరెంట్స్ స్టూడెంట్స్లో కంగారు అయితే చాలా ఉంది. ఎందుకంటే మార్క్స్ ఫస్ట్ జరిగిన నీట్ కంటే చాలా తగ్గాయి. ఒక్కొక్కరికి 60, 70, 100 మార్క్స్ తగ్గిన వాళ్ళు కూడా నేను చూశాను. ఎంతమంది కన్సల్ట్ అయ్యారంటే నిన్నటి నుంచి మనకి నెంబర్ ఆఫ్ ఫోన్స్ కాల్స్ వచ్చాయి. ఎందుకంటే మనం మార్నింగ్ పెట్టిన వీడియో ఆల్మోస్ట్ 26,000 క్రాస్ అయిపోయింది. సో కాబట్టి ఇంతమంది చూసిన వారు దాదాపు చాలామంది కాల్ చేశారు. మనం వీడియో కట్ ఆఫ్ వీడియో పెట్టినా కూడా కాల్ చేశారు. ఇంకాస్త డేటా అయితే మనకు యాక్యురేట్గా రావడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనం ఇంకా మీకు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి క్లారిటీగా ఇంకొకసారి దీని గురించి మాట్లాడదాం. అండ్ మన నెక్స్ట్ వీడియో ఏపీ, తెలంగాణ టోటల్ కాలేజెస్, ఈచ్ కాలేజ్ ఎంత ఉండబోతుంది, ప్రైవేట్, గవర్నమెంట్ లిస్టుతో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఇప్పుడు ప్రైమరీగా ఎంబీబీఎస్ కట్ ఆఫ్ అంటే చివరి ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చే వరకు ఫ్రీ సీట్. ఓకే, సో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్లో ఫ్రీ సీట్స్ ఉంటాయి. ప్రైవేట్లో 50%, గవర్నమెంట్లో అన్ని సీట్లు. అండ్ వీటి కట్ ఆఫ్ ఎంత మరింత యాక్యురేట్గా అయితే చూద్దాం. సో ఇది 100% నేను చెప్పేది నమ్మమని చెప్పట్లేదు. ఎవరైనా కూడా వాళ్ళ యొక్క అనాలిసిస్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తూ ఉంటారు. అండ్ మనకు స్టూడెంట్స్ చాలామంది కాంటాక్ట్ అవుతుంటారు. మన ఛానల్లో ఒక పోల్ పెట్టాం. సో ఈ పోల్కి, ఫస్ట్ ఎగ్జామ్ పోల్కి, 2025 పోల్కి ఎంతమంది ఉన్నారు ఇదంతా చూసిన తర్వాత వచ్చే ఛాన్స్ ఉన్న లిస్ట్. ఇది నమ్మాలని లేదు, నమ్మేవారైతే నమ్మండి. సో ఖచ్చితంగా ఇంకా రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉండొచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో ఇప్పుడు మనదైతే ఆల్మోస్ట్ యాక్యురేట్గా ఉంటూ వస్తుంది చాలా రోజులుగా. సో ఇప్పుడు కూడా చూద్దాం. చూసే ముందైతే నీట్ గైడెన్స్ కావాలంటే మన కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి. సో డౌట్స్కి అయితే చేయకండి. ఒకవేళ మన పెయిడ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటేనే చేయండి. ఓకే, సో అలా మీరు జాయిన్ అయినట్లయితే మనకి వెబ్సైట్ ఉంటుంది. అన్ని కాలేజీల లిస్టు, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, ఎక్స్పెక్టెడ్, క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ కంప్లీట్ ఉంటాయి. మేనేజ్మెంట్ కోటా అండ్ ఫ్రీ సీట్ కంప్లీట్ ఉంటాయి. అండ్ ఇంకో మనకి ఇది వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి మీ కాల్స్కి నేను రెస్పాండ్ అవుతూ మీ డౌట్ క్లారిఫై చేయడం, కంప్లీట్ కౌన్సిలింగ్ అయిపోయే వరకు ఇది ఇంకొక ప్లాన్ అనమాట. సో ఇందులో జాయిన్ అవుతే వెబ్సైట్ ప్లస్ పర్సనల్ డౌట్స్, ప్రయారిటీ లిస్ట్, ఇంకా వచ్చే డౌట్లన్నీ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటారు. అండ్ రిజిస్ట్రేషన్ కూడా కావాలి. మాకు ఎలాంటి లేకుండా డాక్యుమెంట్ పంపిస్తే మనమే ఇంకా అలాట్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు కంప్లీట్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అండ్ గ్రూప్స్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ కూడా ఉంటుంది మనకు, కట్ ఆఫ్ వెబ్సైట్, అది మనకి 4,000. సో ఇవన్నీ కావాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడే అడగండి, కాల్స్లో మాత్రం మళ్ళీ డౌట్ అడగకూడదు. ఓకే, పెయిడ్ గైడెన్స్లో చేరాలనుకున్న వారు అక్కడ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటేనే చేయండి. సో ఇప్పుడు మన కట్ ఆఫ్ ఎలా ఉంటుందో చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ యాక్యురేట్గా మీకు కావాల్సినవే వస్తాయి మన ఛానల్లో. ఎలాంటి ఎక్స్ట్రా మ్యాటర్ లేకుండా ఎగ్జాక్ట్ మీకు ఏది కావాలో అది మనం చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చు అనే మన ప్రెడిక్షన్ మరింత యాక్యురేట్గా ఎంతోమంది స్టూడెంట్స్తో మాట్లాడాక చాలామంది కంగారు తగ్గించడానికి మాత్రమే. మాకు ఆల్రెడీ తెలుసు అనుకున్నవారు స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. అవసరం అనుకున్నవారు మాత్రం చూడండి, కానీ మళ్ళీ కాల్ చేసి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అయితే కట్ ఆఫ్ కోసం కాల్ అయితే చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు చూద్దాం మనం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది. సో ఫస్ట్ ఓపెన్ చూద్దాం, ఎస్వియు, ఏయు, ఓయు. సో ఒక్కొక్క కేటగిరీ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఎంత ఉండొచ్చు అనేది. సో 471 2025లో వచ్చింది. సో ఇప్పుడున్న క్వశ్చన్ 25 కంటే హార్డ్ ఉందా, ఈజీ ఉందా అనేదే క్వశ్చన్. అంతే ఉండొచ్చా, అంతకంటే తగ్గొచ్చా, అంతకంటే కాస్త పెరగొచ్చా అనేది. మన పోల్స్ను బట్టి అయితే కొంచెం పెరగొచ్చు అని మన పోల్స్ అయితే ఇండికేట్ చేశాయి. అండ్ 25 కంటే కొద్ది మార్క్స్ పెరిగే ఛాన్సే నాకు పర్సనల్గా కనిపిస్తుంది. ఓకే, 25 కట్ ఆఫ్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది మీ కేటగిరీలో ఎంత ఉందనేది, దానికంటే కొద్దిగా పెరగవచ్చు. సో 471 అంటే ఇప్పుడు దాదాపు ఒక 485 to 490 మధ్యన మీకు మంచి ఛాన్సెస్ ఉన్నాయని అయితే అనిపిస్తుంది ఓపెన్ ఎస్విలో. అండ్ ఏయులో 487 ఉంది 2025లో. ఈసారి అయితే 500, 502 to 505. సో ఈ రేంజ్లో ఉంటే, అంటే కిందున్న వాళ్ళకి రాదని కాదు, ఇదైతే నేను కాన్ఫిడెంట్గా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పగలుగుతాను అనమాట. సో అలాంటి రేంజ్ అన్నమాట. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణలో 403కి కట్ అయింది. ఓకే, సో 420కి కాస్త అటు ఇటుగా ఉంటే పక్కా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్గా. 420 మార్క్స్కి ఒక +or-2 ఓపెన్లో. సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. బీసీఏ అయితే ఎస్వీలో 443కి మనకు 2025లో కట్టుకోవడం జరిగింది 443కి. ఇప్పుడు 458 to 60, 458 to 60 ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మళ్ళీ ఇదే కట్ ఆఫ్ నన్ను అయితే అడగొద్దు కాల్ చేసి. అండ్ ఏయులో
బీసీఏకి 461 2025లో ఉంది. 475 అరౌండ్ +or-2 ఇప్పటి వరకు అయితే మనకు ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఇంకా తగ్గొచ్చు కూడా. సో ఇది అంత యాక్యురేట్ ఇప్పటికి కూడా కాదు, ఇంకా కొంచెం మారొచ్చు, కానీ మీకు ఐడియా కోసం. అండ్ బీసీఏ 338 తెలంగాణలో, ఈసారి 355 to 60 355 to 60 హోప్స్ ఉండే అవకాశం అయితే ఉంది బీసీఏలో తెలంగాణలో. అండ్ ఇప్పుడు బీసీబీ చూద్దాం. ఎస్వీలో బీసీబీ అయితే 446 వచ్చింది. సో ఇప్పుడు మనకి 465 అరౌండ్ +or-2 or 5 ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఏయులో చూసుకున్నట్లయితే 448కి వచ్చింది మనకి 2025లో. ఈసారి దాదాపు 466 అరౌండ్ ఒక +or-2 or 5 చేసుకోండి. 466 ఉంటే మనకి మంచి ఛాన్స్ ఉన్నట్లే లెక్క. అండ్ బీసీబీ తెలంగాణలో 395 లాస్ట్ టైం, ఇప్పుడైతే 410 +or-5 ఉండే ఛాన్స్ అయితే ఉంది తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ బీసీసీ చూస్తే 427 ఎస్వీలో 427, ఒక 427 అంటే 445 అరౌండ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ బీసీసీ ఏయులో చూసినట్లయితే బీసీసీ 459 ఉంది లాస్ట్ టైం, అండ్ ఇప్పుడైతే దాదాపు 475 అరౌండ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ 2025ని బేస్ చేసుకొని. అండ్ తెలంగాణలో 341 ఉంది, 360 అరౌండ్ ఉండే ఛాన్స్ ఉంది +or-5 బీసీసీ. అండ్ బీసీడీ చూసినట్లయితే ఎస్వీలో బీసీడీ 440 ఉంది, బీసీడీ ఎస్వీలో ఇప్పుడు దాదాపు ఒక 460 అరౌండ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది 460 మార్క్స్కి బీసీడీ. అండ్ అదే బీసీడీ ఏయులో 480 ఉంది. సో 495 to 500 ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇదే పక్కా నిజం అని నేను చెప్పట్లేదు, అవ్వచ్చు అని కూడా చెప్పట్లేదు, మన ఎక్స్పీరియన్స్ ప్రకారం మన అనాలిసిస్. 398 తెలంగాణలో ఉంది. అండ్ తెలంగాణలో ఒక 415 అరౌండ్ అయితే అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న పేపర్ను బట్టి. టఫ్ ఉందని అయితే ప్రజెంట్ ఉన్న పేపర్ అయితే చాలా టఫ్ ఉన్నట్లు మనకి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దాన్ని బట్టి మనం 25ని కంపేర్ చేసుకొని చెప్తున్నాం. బీసీఈ 446 ఉంది ఎస్వీలో, ఇప్పుడైతే ఒక 465 అరౌండ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది 465కి బీసీఈ. అండ్ నెక్స్ట్ బీసీఈ 403 కనిపిస్తుంది ఏయులో లాస్ట్ టైం. సో 403 అంటే ఆల్మోస్ట్ ఒక 420 అరౌండ్ 425 అలా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 394 తెలంగాణలో ఉంది, అంటే దాదాపు ఒక 415 అరౌండ్ అయితే ఉండొచ్చు. ఓకే, ఇంత దగ్గరలో ఉంటే ఇంకా +or-5లో మీకు ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో SC1 డేటా అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా తక్కువ ఉంటారు కాబట్టి వేరియేషన్స్ ఉంటాయి, దీనికి అసలు పక్కన పెట్టేద్దాం. SC2 చూసుకున్నట్లయితే 405 ఎస్వీలో కనిపిస్తుంది 405. ఈసారి ఒక 425 అరౌండ్ ఉంటే ఛాన్స్ అయితే ఉండొచ్చు 425 అరౌండ్. అండ్ 407 ఉంది ఏయులో, దాదాపు 425 to 30. ఓకే, ఈ రేంజ్ అయితే కాస్త హై ఛాన్సెస్ ఉండే జోన్ ఉండేలా ఉంది ప్రజెంట్ పరిస్థితి అయితే. 351 తెలంగాణలో ఉంది, ఒక 370 అరౌండ్ ఉంటే, అంటే ఇంకా కింద ఉన్న వాళ్ళకి మాకు రాదని మీరు కంగారు పడకండి, ఇప్పటి వరకు మనకు కనిపించే సేఫ్ జోన్ అనమాట, ఇంకా డేటా వచ్చిన దాన్ని బట్టి మారొచ్చు. అండ్ SC3 415 కనిపిస్తుంది, అండ్ ఒక 435 అరౌండ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది SC3కి 435 అరౌండ్. అండ్ ఏయులో 424 ఉంది, అండ్ దీన్ని బట్టి మనం చూసినట్లయితే 445 అరౌండ్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది 445 అరౌండ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. తెలంగాణలో 367 SC3, అండ్ ఇప్పుడైతే 385 to 90 385 to 390 SC3 అయితే కనిపిస్తుంది. అండ్ ST చూసినట్లయితే 376 2025లో SVU ఉంది, ఇప్పుడైతే దాదాపు ఒక 400 అరౌండ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి STకి. అండ్ ఏయులో 380, ఇప్పుడు 400 అరౌండ్, సో 405 ఈ అరౌండ్ అయితే ఉండే అవకాశం ఉంది 400 to 405. ST తెలంగాణ 370, ఇప్పుడు ఆల్మోస్ట్ 395 అరౌండ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది 395 to 400 ఉండే ఛాన్స్ అయితే ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం కనిపిస్తుంది. ఇంకా EWS అంటే ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్లో ఉంది, ఇది మనకు SVలో దాదాపు 500 SVలో, అండ్ 5
20 ఏయులో గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. అండ్ తెలంగాణలో కూడా ఓన్లీ గవర్నమెంట్లో ఉంది 422 ఉండే, ఇప్పుడైతే దాదాపు 440 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మైనారిటీ కూడా చూద్దాం. మైనారిటీ వాళ్ళకి ఎంతవరకు రావచ్చు అని చూసినట్లయితే లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఎస్వీలో 448 అరౌండ్, అండ్ ఏయులో దాదాపు 405 అరౌండ్, అండ్ ఓయూలో దాదాపుగా మైనారిటీలో రావాలంటే 394 ఉంది ఇక్కడ 2025లో. సో ఇప్పుడైతే 415 అరౌండ్ ఉంటే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా దీనిలో వేరియేషన్స్ ఉండొచ్చు, కానీ ఒక జోన్, ఈ జోన్లో మాకు వచ్చే ఛాన్స్ ఉంది అని ఒక ఐడియా రావడానికి చేసాం. ఇంకా కింద కూడా కొందరికి రావచ్చు, పైన కాస్త కంఫర్టబుల్ ఉండొచ్చు. సో ఆ విధంగా అనమాట. ప్రజెంట్ ఎవరైనా కూడా డైరెక్ట్ అచుగు తినట్టు చెప్పలేరు, అంత జీనియస్ అయితే ఉండరు. మన ఎక్స్పీరియన్స్ని బట్టి, డేటాని బట్టి చెప్పడం మాత్రమే.